నమస్కారం. నేటి బాలలే రేపటి పౌరులు, కానీ ఆ పౌరులే రేపటి సురక్షిత వారధులుగా మారాలని నిజాంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా ఒక అద్భుతమైన అడుగు పడింది. మియాపూర్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ట్రాఫిక్ చైతన్య సదస్సు విద్యార్థులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ సత్యానందం గారు మాట్లాడుతూ, పోలీసులు చలానాల కోసం కాదు, మీ ప్రాణాల రక్షణ కోసం ఉంటారు అని చెబుతూ హెల్మెట్ ప్రాముఖ్యతపై అందరినీ ఆలోచింపజేశారు. కేవలం ఉపన్యాసాలతో ముగిసిపోకుండా ట్రాఫిక్ నిబంధనలపై నిర్వహించిన క్విజ్ స్వామరం ఈ కార్యక్రమానికి హైలైట్గా నిలిచింది. 8వ, 9వ తరగతి విద్యార్థులు పోటీపడి సమాధానాలు చెబుతుంటే ఆ ప్రాంగణం ఒక జ్ఞాన వేదికలా మారిపోయింది. ప్రతి విద్యార్థి ఒక ట్రాఫిక్ అంబాసిడర్గా మారి తమ కుటుంబాన్ని చైతన్యపరచాలన్న పోలీసుల పిలుపు విద్యార్థుల్లో బాధ్యతను పెంచింది. క్రమశిక్షణే ఆయుధంగా నిజాంపేట విద్యార్థులు చూపిన ఈ చొరవ నిజంగా అందరికీ ఆదర్శం. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఐ గారు సత్యానందం గారు విచ్చేశారు. వారి ఆధ్వర్యంలో మీకు ఒక పరీక్ష నిర్వహించారు అవగాహన కోసం. అంటే ట్రాఫిక్ రూల్స్ ఎట్లా పాటించాలి, వాటికి సంబంధించినటువంటి గుర్తులు ఎట్లా ఉంటాయి, వాటిని మీరు ఎట్లా గుర్తుపట్టాలి, ఆ గుర్తులకు అనుగుణంగా మీరు రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ఎట్లా ప్రయాణం చేయాలి అనేటువంటిది ప్రికాషన్ తీసుకోవడానికి ఈరోజు ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. ఈ గుర్తుల గురించి మీరు బాగా రాసిరు. కొంతమంది కొన్ని మాత్రం మిస్టేక్స్ ఉన్నాయి, పర్వాలేదు. చాలా వరకు బాగా అవగాహన ఉంది. తర్వాత దీంట్లో ఈ గుర్తుల గురించి ఒక్కసారి నేను చెప్తాను, చూడండి. ఈ ఫస్ట్ ఉంది, ఫస్ట్ గుర్తు స్టేట్ రోడ్ ఉంది, తర్వాత లెఫ్ట్ కూడా ఉంది. చూడండి, అందరు చూడండి. ఇటు ఫస్ట్ గుర్తు స్టేట్ కూడా వెళ్ళొచ్చు, ఓకేనా. సెకండ్ వచ్చేసి స్టేట్ లెఫ్ట్ వెళ్ళొచ్చు, రైట్ వెళ్ళొచ్చు. స్టేట్ ఉంటుంది, స్టేట్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ లేదా రైట్ వెళ్తాం. సెకండ్ది. థర్డ్ ఉంది, స్టేట్కి వెళ్తాము, ఇక ఎండ్ లెఫ్ట్ రైట్ కంపల్సరీ వెళ్ళాలి, కాదు వేరే రూట్ లేదు. ఇది వచ్చేసి ఫోర్త్, రైట్కి వెళ్ళాలా, స్ట్రేట్ వెళ్ళి రైట్కి వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళడానికి లేదు, ఓకేనా. ఇది విద్యాక్, మనము ఈ విధంగా తిరిగి ఆ విధంగా వెళ్ళిపోతాం. స్ట్రేట్ కొద్దిగా కర్వ్ రోడ్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ లెఫ్టే వెళ్తాం మనం. స్ట్రేట్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్కే వెళ్ళిపోతాం. ఇది ఓన్లీ లెఫ్ట్ యూటర్న్ తీసుకుంటాం, ఓన్లీ లెఫ్ట్ యూటర్న్. ఇక్కడ స్కూల్ జోన్ కానీ హాస్పిటల్స్ కానీ అక్కడ మనము హారన్ కొట్టకూడదు, ఓకేనా. ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవి, హారన్ కొట్టకూడదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ వెళ్ళడానికి లేదు, లెఫ్ట్ పోలేవు, రైట్ పోలేదు. ఇది లెఫ్ట్కు ఉంది కానీ లెఫ్ట్కి వెళ్ళలేవు, అంతే. యారో మార్క్స్ పెట్టిరు కదా, ఇది లెఫ్ట్కి వెళ్ళలేవు. ఇది బాగానే రాశారు, అందరు కూడా వెళ్ళొచ్చు. గ్రీన్ పడినప్పుడు వెళ్ళొచ్చు, రెడ్ పడినప్పుడు స్టాప్, ఆగల. తర్వాత ఇది వచ్చింది కదా, ఈ కలరు ఎల్లో. అయితే ఈ కలర్ కి మనము రెడీగా ఉంటాం, ఎల్లో కలర్ కు రెడీగా ఉంటాం. మరి మనం వెళ్ళడానికి ప్రిపేర్ అయి ఉండాలా అని చెప్పేసి. నెక్స్ట్ ఇది పార్కింగ్ పెట్టకూడదు. ఎక్కడన్నా ఉంటాయి చూడండి మీరు, రోడ్ సైడ్ లో పార్కింగ్ పెట్టొద్దు. వెహికల్స్ ఎక్కడైనా పార్కింగ్ పెట్టొద్దు. ఇక్కడ కూడా స్టాప్, అంతే, ఇక వేరే రూట్ లేదు. ఇది రైట్ యూటర్న్ కూడా తీసుకోవడానికి లేదు. నెక్స్ట్ స్టాప్, ఇది స్టాప్, గా అక్కడే ఆగుతారు, అంతే. వేరే ఎటు వెళ్ళడానికి లేదు, ఇక్కడ ఆగాల, అంతవరకు. ఇవి టోటల్ గుర్తులు. ఇలా కొంతమంది చాలా బాగా రాశారు, వారికి ప్రైజులు ఉంటున్నాయి. అప్డేట్స్ కోసం మన తెలుగు వార్తా HD ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.